మన ఇండియా నుంచి టాప్ 10 హైయెస్ట్ గ్రాసర్ ఫిల్మ్స్ అంటూ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఆ కలెక్షన్ ఏ కంట్రీ నుంచి అయినా రాని, కానీ మన ఇండియా నుంచి టాప్ 10 హైయెస్ట్ గ్రాసర్ మూవీస్ అంటూ చూద్దాం ఈ వీడియోలో. గుర్తుపెట్టుకోండి. దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం లేట్ చేయకుండా వీడియోలో అయితే వెళ్ళిపోదాం. నెంబర్ 1 వచ్చేసరికి దంగల్. ఈ మూవీ టోటల్ కలెక్షన్ వచ్చేసరికి మన ఇండియా నుంచి ఇంకా అవుట్ కంట్రీ నుంచి చూసుకుంటే 2000 కోట్లు పైననే ఈ సినిమా అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. మన ఇండియా నుంచి ఫస్ట్ 2000 కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా దంగల్. ఈ సినిమా అప్పుడున్న అన్ని రికార్డ్ని బ్రేక్ చేసి మన ఇండియాలో ఇంకా అవుట్ కంట్రీలో దుమ్ము లేపిందని చెప్పుకోవచ్చు. అలా మన ఇండియా నుంచి ఫస్ట్ 2000 కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా దంగల్. అలా ఈ సినిమా టోటల్ 2024 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 2 వచ్చేసరికి మన తెలుగు నుంచి బాహుబలి 2. ఈ సినిమా అయితే 2017లోనే 1810 కోట్ల గ్రాస్ కొట్టి మన తెలుగు స్థాయిని అయితే పెంచిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అప్పుడున్న అన్ని రికార్డ్ని బ్రేక్ చేసి ప్రతి స్టేట్ ఇంకా మన ఇండియాలో అయితే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా టోటల్ కలెక్షన్ చూసుకుంటే బాహుబలి 2 1810 కోట్ల గ్రాస్. టాప్ 3 వచ్చేసరికి పుష్ప ద రూల్. ఈ సినిమా ఇప్పటికే కలెక్షన్ అయితే బీభత్సంగా వచ్చింది, కానీ ఇప్పటివరకు అయితే 18 రోజుల కలెక్షన్ వచ్చేసరికి 1600 కోట్లు అయితే వసూలు చేసిందని చెప్పుకోవచ్చు. స్టిల్ కలెక్షన్ అయితే దుమ్ము లేపుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. లాంగ్ రన్లో పుష్ప 2 ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. దంగల్ ఇంకా బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేస్తుందో కామెంట్ చేయండి. అలా 18 రోజుల్లోకి పుష్ప 2 కలెక్షన్ వచ్చేసరికి 1600 కోట్లు పైననే ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. మన తెలుగు స్థాయిని మరీ బీభత్సంగా పెంచిందని చెప్పొచ్చు ఈ సినిమా. టాప్ 4 వచ్చేసరికి ఆర్ఆర్ఆర్. ఈ సినిమా కూడా మన ఇండియాలో కాకుండా చాలా దేశాల్లో అయితే బయట చాలా బాగా ఆడింది, మన తెలుగు స్థాయిని పెంచిందని చెప్పి ఫ్రెండ్స్. అలా ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి 1300 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ సినిమా అయితే బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేస్తుందని అనుకున్నారు చాలామంది, కానీ ఈ సినిమా అయితే హిందీ ఆడియన్స్కి, ఓవర్సీస్ ఆడియన్స్కి చాలామందికి అయితే కనెక్ట్ అవ్వలేకపోయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అలా ఈ సినిమా అయితే 1300 కోట్ల గ్రాస్తోనే సర్దిద్దుకుందని చెప్పుకోవచ్చు. లేకపోతే 2000 కొట్టే సత్తున్న సినిమా ఇది, ఎందుకంటే ఇద్దరు స్టార్ హీరోస్ ఉన్నారు ఈ సినిమాలో, కానీ తక్కువ కలెక్షన్ వచ్చింది. అలా 1300 కోట్ల గ్రాస్ కొట్టింది ఆర్ఆర్ఆర్. టాప్ 5 వచ్చేసరికి కేజీఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా అయితే కన్నడ స్థాయిని అయితే పెంచేలైతే కలెక్షన్ అయితే దుమ్ము లేపిందని చెప్పొచ్చు. చాలామందికి అయితే ఈ సినిమా అయితే కనెక్ట్ అయింది. మన తెలుగు ఆడియన్స్కి, హిందీ ఆడియన్స్కి, ఓవర్సీస్ కర్ణాటక, తమిళనాడు బీభత్సంగా అయితే ఈ సినిమాకి అయితే కలెక్షన్ అయితే రావడం అయితే జరిగింది. కన్నడ స్థాయిని మనం కన్నడ ఇండస్ట్రీ వైపు చూసేలా చేసింది ఈ సినిమా. టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి 1250 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది, దుమ్ము లేపిందని చెప్పొచ్చు. కన్నడ ఇండస్ట్రీలో దుమ్ము లేపింది సినిమా, అక్కడైతే ఇండస్ట్రీ అయిందని చెప్పుకోవచ్చు కన్నడ గడ్డ మీద. అలా కర్ణాటక అయితే ఫస్ట్ 1000 కోట్లు కొట్టిన మొట్టమొదటి సినిమా వచ్చేసరికి కేజీఎఫ్ చాప్టర్ 2. టాప్ 6 వచ్చేసరికి షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా. ఈ సినిమా అయితే టోటల్ బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే 1150 కోట్ల గ్రాస్ కొట్టి 5 సంవత్సరాల తర్వాత బాహుబలి 2 రికార్డ్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ అయిందని చెప్పుకోవచ్చు మన బాలీవుడ్ గడ్డ మీద. అలా మన షారుఖ్ ఖాన్ గారు అయితే ఈ సినిమా అయితే 1000 కోట్లు అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. మన బాలీవుడ్కి 1000 కోట్లు ఈ సినిమాతో. దాని తర్వాత వచ్చేసరికి అదే ఇయర్లో వచ్చిన పఠాన్ సినిమాతో కూడా 1050 కోట్ల గ్రాస్ అయితే కొట్టిండు మన ఎస్ఆర్కే షారుఖ్ ఖాన్ గారు. బ్యాక్ టు బ్యాక్ ఒకే ఇయర్లో 1000 కోట్లు కొట్టిన మొట్టమొదటి హీరోనే మన షారుఖ్ ఖాన్ గారు అని చెప్పొచ్చు. దుమ్ము లేపింది ఈ సినిమా. టోటల్గా బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి 1050 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టాప్ 8 వచ్చేసరికి కల్కి 2898 AD. ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి 1016 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా అయితే బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేసిందని చెప్పుకోవచ్చు. లాంగ్ రన్లో ఎన్ని రికార్డ్స్ ఉంటే బాహుబలి 2 ఇంకా చాలా రికార్డ్స్ పెట్టాయి సినిమాలు, ఆ రికార్డ్స్ని అయితే ఈ కల్కి సినిమా అయితే ఈజీగా అయితే బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు లాంగ్ రన్లో. అలా మన తెలుగు నుంచి ఇప్పటివరకు అయితే 4000 కోట్ల గ్రాస్ కొట్టిన సినిమాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మన తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలా అయితే ఈ సినిమాలు అయితే 1000 కోట్లు కొట్టిందని చెప్పుకోవచ్చు. అలా కల్కి సినిమాతో మన ప్రభాస్ని అయితే 1000 కోట్లు అయితే రెండోసారి అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా టాప్ 9 వచ్చేసరికి
యానిమల్ మూవీ. ఈ మూవీ టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి 930 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా లాంగ్ రన్లో బాగా పర్ఫామ్ చేసి ఉంటే 1000 కోట్లు అయితే ఈజీ అయితే టచ్ చేసేది. కానీ 930 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బాక్స్ ఆఫీస్ మొత్తం షేక్ చేసింది అని చెప్పుకోవచ్చు. డిసెంబర్ మంత్ వచ్చి అన్ని రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా రికార్డ్స్ అయితే బాలీవుడ్లో లేపేసింది ఈ సినిమా. అలా ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి 930 కోట్ల గ్రాస్ అయితే కొట్టింది అని చెప్పుకోవచ్చు. ఇంకా టాప్ 10 వచ్చేసరికి బజరంగి భాయ్జాన్. ఈ సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వచ్చేసరికి 918 కోట్ల గ్రాస్ అయితే కొట్టిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది భయ వీడియో మన ఇండియా నుంచి టాప్ 10 హైయెస్ట్ గ్రాస్డ్ ఇండియన్ ఫిల్మ్స్ ఇవి. వీటిలో మీకు బాగా నచ్చిన మూవీస్ ఏంటో కామెంట్ చేయండి, చూద్దాం ఆర్డర్ వైజ్గా.